వెల్కమ్ టు ప్రసాద్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకుందామనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే చికెన్ పచ్చడికి మనకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్: ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఒక దాల్చిన చెక్క, 3 యాలకులు. వాటిని మనం తీసుకొని ముందుగా ఒక చిన్న పాన్లో ఫ్రై చేసుకొని తర్వాత వాటిని మనం మిక్సీ పట్టుకొని అది పొడి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో. తర్వాత ఫ్రెష్ చికెన్ ఒక 1/2 కేజీ తీసుకొని వాటిని మంచిగా వాటర్లో కడుక్కొని వాటిని తీసుకొని నాన్ స్టిక్ ప్యాన్లో ఆ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా డ్రై అయ్యే విధంగా మనము నాన్ స్టిక్ ప్యాన్లో వాటిని మనం వేయించుకున్న తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనము ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఆ చికెన్ పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా దానిని మనము ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్లో మంచిగా ముక్కలు వేగాలి. ఎందుకంటే ఆ ముక్కల్లో ఉన్నటువంటి నూనె ముక్కల్లో ఉన్నటువంటి నీరంతా పోయేదాకా ముక్కలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి మనము ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని మనం అంతా తీసుకొని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని ఆయిల్ ఆరేటట్లుగా పీసెస్ కూడా ఆరిపోయేటట్లుగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం రెడీ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు నీళ్ళలో మరిగించి ఆయిల్లో మరిగించి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఫ్రై చేసినటువంటి చికెన్ పీసెస్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి మంచిగా దాన్ని మనము ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ చికెన్ పీసెస్ వేసుకొని మనం దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఏదైతే ఉందో ధనియాలు, మెంతులు, జీలకర్ర అవి రెడీ చేసుకున్నటువంటి ఆ పౌడర్ మనం దీంట్లో వేసి ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. తర్వాత 1 టీ స్పూన్నర కారం తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాములు సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో మనం రుచికి తగినంత కూడా చూసుకుంటూ మనము సాల్ట్ దాంట్లో మనం వేసుకోవచ్చు. ఈ 2 వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలిసేలాగా దాని అంతటిని కూడా మనము తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ గోల్డెన్ ఎల్లో కలర్లోకి మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, మనం తీసుకున్నటువంటి మసాలా కావచ్చు, అదంతా వచ్చింది. అయిపోయిన తర్వాత కొంచెంసేపు బయటికి తీసి ఆరనిచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి 3 నిమ్మకాయల రసం తీసుకొని దాంట్లో మనం పిండి ఆ తర్వాత దాన్ని ఒక గాజు బౌల్లోకి కానీ లేకపోతే స్టీల్ స్టీల్ దాంట్లోకి కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ తీసుకొని దాన్ని మనం స్టోర్ చేసుకుంటే మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం తీసుకొని స్టోర్ చేసుకోవటం ద్వారా మంచి వేడి రైస్లోకి తినవచ్చు అన్నమాట.